హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయి 23,591 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 366 పాయింట్స్ గెయిన్ అయి 51,575 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 317 పాయింట్స్ గెయిన్ అయి 77,606 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా చిన్న పెరిగిందండి, 193 పాయింట్స్. ఇవాళ మార్కెట్ గ్రీన్లోనే ఉందండి. నేను ఇవాళ కూడా మార్కెట్లో రెడ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ కాలేదు. చిన్న గ్యాప్ డౌన్, స్లైట్లీ గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ర్యాలీ అయింది. అన్నిట్లో అట్లనే జరిగిందండి. అంటే ఇవాళతోటి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండిటి సెన్సెక్స్ కాదనుకుంటా, ఒక్క నిమిషం అండి. సెన్సెక్స్ కాదండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. ఓకే, మన లెవెల్స్ ఎక్కడి వరకు పనిచేసినాయో చూద్దామండి. ఇండెక్స్ అండ్ ప్రీమియం ప్రకారం ఫస్ట్ ఇండెక్స్ చూద్దాం. ఇండెక్స్ చూడండి, ఈ డే ఆఫ్ మీద, బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. క్యాండిల్ బ్లూ మేబీ డే హై దాకా వచ్చింది. రెడ్ డే ఆఫ్, రెడ్ మేబీ డే హై. ఇది నిఫ్టీ 50 సక్సెస్ అండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్లూ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది, రెడ్ డే ఆఫ్ మీద కూడా క్యాండిల్ క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ రెండింటిని, బ్లూ మేబీ డే హై, రెడ్ మేబీ డే హై. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి, ఇది కూడా కాల్ సక్సెస్ అయింది. సెన్సెక్స్ చూద్దామండి. బ్లూ డే ఆఫ్, రెడ్ డే ఆఫ్ రెండింటిని క్రాస్ చేసి ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే హై, రెడ్ మేబీ డే హై దాకా వచ్చింది సెన్సెక్స్. ఓకేనా, మూడింటికి 3 ఇండెక్స్ సక్సెస్ అయినాయండి. ఈ ఇండెక్స్ సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇవాళ టెలిగ్రామ్లో షేర్ చేశాను, చూసారు కదా. ఈ విధంగా షేర్ చేశాను. ఓకే, నా టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు షేర్ చేసి మీకు గైడెన్స్ ఇస్తానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ సంబంధించింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇండెక్స్ ప్రకారం చెప్తానండి, ప్రీమియం ప్రకారం చెప్తాను. చూడండి, ఇవాళ కాల్ సైడ్ వెళ్ళింది కాబట్టి 23,300 కాల్ 229 మీద క్లోజ్ అయిందండి. 353 దాకా అంటే 353 దాకా వచ్చిందండి. ఓకేనా, ఇది సక్సెస్. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది 541 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోవాలని చెప్పాను. టార్గెట్ 897 అన్నాను, 897. బ్యాంక్ నిఫ్టీ సక్సెస్. సెన్సెక్స్ చూడండి, 992 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను. టార్గెట్ 1331 అన్నాను. కొంచెం దూరంలోనే 1331 అంటే ఒక 26 పాయింట్స్ దూరంలో రివర్స్ అయిందండి. ఇది కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అండి. ఓకేనా, ఇండెక్స్ ప్రకారం చూపించాను, అదేవిధంగా ప్రీమియమ్స్ ప్రకారం చూపించాను. మొత్తం అన్నిటికన్నీ కాల్స్ సక్సెస్ అయినాయండి. రేపటి గురించి చెప్తాను, వినండి. చూడండి, రేపటిది శుక్రవారం నాడు మార్కెట్ గురించి. నిఫ్టీ 50 23,600 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 23,450 కాల్ బై చేయండి. 23,550 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,750 పుట్టు 750 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $51,600 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 51,200 కాల్ బై చేయండి. 51,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 52,000 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 77,700 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 77,200 కాల్ బై చేయండి. 77,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 78,000 పుట్టు బై చేయండి. వీటి ప్రీమియం చెప్తాను చూడండి. నిఫ్టీ 50 చూడండి, 23,450 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 315 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 330. 23,750 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 187 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 250. ఇవి ఫ్రెష్ ప్రీమియమ్స్ ఉంటాయండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. రేపు ఏమున్నా బ్లూ లైన్స్ ప్రకారం ఉంటుంది, చూసుకోండి. ఇది
ఈ నా మాటని మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 51,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1270 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1440. 52,000 పుట్టు బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 826 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 990. సెన్సెక్స్ చూడండి, 77,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 912 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1140. 78,000 పుట్టు బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 410 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 650. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇంతేనండి. మీకు ఇండెక్స్ ఏ విధంగా సక్సెస్ అయింది చూపించాను, ప్రీమియమ్స్ చార్ట్స్ కూడా చూపించాను, ఇప్పుడు రేపటి లెవెల్స్ కూడా చెప్పాను. స్టాప్ లాస్ మాత్రం మీరు ఎప్పుడైనా సరే మీరు ఎంట్రీ తీసుకుంటున్న ప్రీవియస్ క్యాండిల్ లో తీసుకోండి. మీరు ఇక్కడ నేను పైన క్లోజ్ అయితే అన్నాను కదా, ఈ క్లోజ్ అయిన తర్వాత ఈ సెకండ్ క్యాండిల్ ఓపెన్ తీసుకుంటారు కదా, అప్పుడు స్టాప్ లాస్ ఫస్ట్ క్యాండిల్ లో తీసుకోండి. అన్నిటికీ అంతేనండి, ఓకేనా. ఓకేనండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. మీకు ఎవరైనా షేర్ మార్కెట్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. నా సక్సెస్ రేట్ 95+ అండి, ఓకేనా. ఈ విధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను స్క్రీన్ షాట్లు షేర్ చేసి మీకు నేను గైడెన్స్ ఇస్తుంటాను, ఓకేనా. అంతేనండి, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.